హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకొని లంచ్ బాక్స్ రెసిపీ అండి. వామ్ రైస్ హెల్తీగా ఉంటుంది, సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుందండి. తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆవాలు అలాగే కొద్దిగా పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వామ్ రైస్ అయితే చేసుకోవచ్చండి. వాముతో చేయడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. కనీసం వారానికి ఒకసారి రెసిపీ ట్రై చేయండి. హెల్త్కి మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసి ఫ్రై చేయాలి. పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కారానికి తగినంత ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసాను. వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. చాలా సింపుల్గా 5 అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత వాము వేసుకోవాలి. మన రైస్ తీసుకున్న దాన్ని బట్టి తగినంత వేసుకొని ఆయిల్లో వేయించాలండి. వామును ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు వేయించానండి. ఇప్పుడైతే మనకి వాము కూడా ఫ్రై అయిపోయింది. అలాగే నేను ముందుగానే అన్నం వండేసి పెట్టానండి. వైట్ రైస్ని అయితే ముందుగానే వండేసి పెట్టాను. ఇప్పుడైతే మనకి రైస్ కూడా రెడీగా ఉంది. పోపు కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ కూడా వేసేయాలి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా సరే ఇలా ఉదయం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే లంచ్ బాక్స్ రెసిపీ కానీ రైస్ ఐటెం అయితే చేశాను. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పోపును మొత్తం కూడా రైస్కి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని అయితే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అప్పుడు మనకి వాము ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుందండి. ఉప్పు కూడా బాగా కలుస్తుంది. చూసారా, మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. అన్నం రెడీగా ఉంటే 5 నిమిషాల్లో మనకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. నేను అప్పుడప్పుడు అయితే వామ్ రైస్ చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేస్తాను కదండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వామ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. దీనికి కాంబినేషన్గా కర్రీస్ కూడా కలుపుకోవచ్చండి, లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.